గురుభ్యో నమః. రాజమాతాంగ దేవునే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. వరల్డ్ కప్ T20 సూపర్ 8లో జరిగిన ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు భారత్ చుక్కలు చూపించి ఆల్మోస్ట్ ఇంటికి పంపించి భారత్ సెమీస్కి చేరింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. రెండవ ఓవర్లో హ్యాజల్వుడ్ విరాట్ కోహ్లీని డకౌట్గా పెవిలియన్కి పంపాడు. ఆ తర్వాత మొదలైంది ఊచకోత. అది రోహిత్ గాడి ఊచకోత. 7 4లు 8 6లతో 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి మూడో వికెట్గా 12వ ఓవర్లో 127 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత భారత్ క్రమంగా వికెట్లు కోల్పోతూ ముందు అంత వేగంగా పరుగు చేయలేకపోయింది. 230 నుంచి 240 పరుగుల వస్తాయి అనుకునే దశ నుండి చివరికి 5 వికెట్ల నష్టానికి 205 పరుగులతో సరిపెట్టుకుంది. పంత్ 15, సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 31, దూబే 28, పాండ్యా 27 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హ్యాజల్వుడ్ 4 ఓవర్లో 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి భారత్ను కాస్త ఇబ్బంది పెట్టాడు. స్టార్కు, స్టైనిష్లు 2 వికెట్లు తీసినా మిగిలిన బౌలర్లతో కలిపి అందరూ తమ 4 ఓవర్ల కోటలో 40కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. బదులుగా బ్యాటింగ్కి దిగిన ఆస్ట్రేలియా మొదటి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ వికెట్ తీసి హర్షదీప్ సింగ్ దెబ్బతీశాడు. హెడ్ మార్షల్ మరో వికెట్ పడకుండా కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. 9వ ఓవర్లో 37 పరుగులు చేసిన మార్ష్ను 14వ ఓవర్లో మ్యాక్స్వెల్ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కి పంపించాడు. మార్ష్ క్యాచ్ను బౌండరీ లైన్లో అక్షర్ పటేల్ కళ్ళు చెదిరే రీతిలో అందుకున్నాడు. 15వ ఓవర్లో స్టాయినిస్ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 17వ ఓవర్లో 43 బంతుల్లోనే 9 4లు 4 6లు చేసిన చెలరేగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ను బుమ్రా తెలివిగా బౌల్తా కొట్టించాడు. టిమ్ డేవిడ్ వేడ్లను హర్షదీప్ పెవిలియన్కి పంపగా చివరికి ఆస్ట్రేలియా 20 ఓవర్ల 181 పరుగులు మాత్రమే చేసి 24 పరుగుల విజయాన్ని భారత్కు అందించింది. కొసమెరుపు. ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లపై ఆధారపడి ఉంది. ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ గెలిస్తే నేరుగా సెమీస్కి చేరి ఆస్ట్రేలియాని ఇంటికి పంపిస్తుంది. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.